ఇంట్లో మిల్ మేకర్ ఉంటే ఎలాంటి రెసిపీస్ అయినా చేసుకోవచ్చండి. సో, నేనిప్పుడు ఒక బౌల్‌లో మిల్ మేకర్ వేసుకొని హాట్ వాటర్‌లో నానేసుకుంటున్నాను. సో, ఒక 10 నిమిషాలు నానిపోతాయండి. సో, ఈ లోపల మనము మసాలా కోసము ఒక పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ధనియాలు, మినపప్పు, కొన్ని మెంతులేసానండి. సో, అవి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. కొంచెం అవి వేగిపోయిన తర్వాత కా కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి. సో, అవి వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో నువ్వులు వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నా నేను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చండి. లేదంటే ఎండు కొబ్బరి కూడా చాలా బావుంటుంది. సో, అవి వేయించుకున్న తర్వాత చల్లగైపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చుకొని ఒక చింతపండేసుకోవాలి గింజమేయని. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఇలా పౌడర్‌లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నానిపోయి ఉంటాయండి. సో, వీటిని వాటర్‌లో నుంచి స్క్వీజ్ చేసేసి పక్కకు తీసుకుంటున్నాను. నా దగ్గరున్న మిల్ మేకరు కొంచెం లావుగా ఉన్నాయండి. అందుకే నేను వాటిని 2 పీసెస్‌గా చేసుకుంటున్నానండి. మామూలుగా సన్నగా కొంచెం మీడియం సైజ్‌లో ఉంటే అలాగైనా వేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తే కొంచెము ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లలు ఇష్టపడి తింటారని నేను వాటిని లావుగా ఉన్నాయని హాఫ్‌గా చేశాననమాట. సో, ఇప్పుడు అవి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని, ఒక పచ్చిమిర్చి మధ్యకు చీల్చుకొని వేసుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. కంపల్సరీ ఏం కాదు. డైరెక్ట్‌గా మిల్ మేకర్ అయినా వేసుకోవచ్చు. కానీ ఆనియన్ వేస్తే బావుంటుందని వేసుకున్నాను. సో, ఆనియన్ కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ మసాలా కూడా వేసేసుకొని కలపెట్టుకోవాలి. జస్ట్ అలా అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని కలుపుకోవాలనమాట. అంతే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొన్ని పల్లీలు, జీడిపప్పు కూడా వేపుకొని వేసుకుంటే చాలా బావుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టినప్పుడు ఇలా జీడిపప్పు గానీ, పల్లీలు గానీ కనిపిస్తూ వాళ్ళు తింటూ ఉంటే ఆ టేస్ట్‌తో ఇది కూడా మంచిగా తినేస్తారనమాట. సో, 15 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.